सेना के शौर्य को नमन और नेतृत्व को अभिनंदन। हल्दी की धरती इंदौर से सिंदूर को वंदन। आज 40 साल पुराना सपना हुआ है साकार। राष्ट्रीय हल्दी बोर्ड ने लिया है आकार। आइए इस ऐतिहासिक अवसर पर करें स्वागत केंद्रीय गृह एवं सहकारिता मंत्री श्री अमित शाह का। 29 जून 2025 दोपहर 1:30 बजे पॉलिटेक्निक कॉलेज ग्राउंड निजामाबाद के किसान महासम्मेलन में अरविंद धर्मपुरी, सांसद నిజామాబాద్ లోక్సభ క్షేత్ర। నమస్తే, మనతో పాటు అశోక్ సార్ ఉన్నారు. ఒకసారి మాట్లాడడం. నిరుద్యోగులు ఈ జూలై 4 తారీఖున సెక్రటరియట్ ముట్టడి కార్యక్రమం పెట్టుకున్నారు. సో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. ఏం సార్ అసలు నిరుద్యోగుల సమస్య గత ప్రభుత్వంలో కొట్లాడారు, ఈ ప్రభుత్వంలో ఫస్ట్ నుంచి కొట్లాడుతూ ఉన్నారు. మీరు లాంటి వాళ్ళు కొట్లాడి వాళ్ళకి మద్దతు తెలిపితే వీళ్ళు కోటింగ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళ కోసం ఒక కృత్రిమ ఉద్యమం ఇది అని మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చిల్లల మరగా నువ్వు మాట కూడా అంటున్నారు. మీరేమంటారు? అయ్యాల టీఆర్ఎస్ వ్యతిరేకం కొట్లాడినప్పుడు కూడా ఈ కాంగ్రెస్ వాళ్ళంతా మా ఇంటే నడిచారు. మేము పెట్టిన సభలకు వచ్చారు, సభలలో మాట్లాడారు. మరి మీ చిల్లగాలైతే మా చిల్లగాలతో చిల్లరగాలు వచ్చారా? కాబట్టి కాంగ్రెస్ అనేది చిల్లర పార్టీగా మారిపోయింది. వాళ్ళు హామీలు ఇచ్చారు, 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. ఏ ఉద్యోగాలు? మీకు దమ్ము ధైర్యం ఇచ్చే 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చే దమ్ము ధైర్యం ఉన్నదా? కాబట్టి మీ హామీలే మీరే తుంగల దొక్కుతున్నారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి రాష్ట్రం మీద భౌగోళిక అంశాలపైన అవగాహన లేదు, ఆర్థిక అంశాలపైన అవగాహన లేదు, సబ్జెక్టు పైన గ్రిప్పు లేదు. అసలు నిరుద్యోగి పడే బాధలు కూడా ముఖ్యమంత్రికి ఏమీ తెలియదు. ముఖ్యమంత్రి ఏంటంటే ఒక బ్రోకర్ పని చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి అధికారంలోకి వచ్చాడు. అసలు వ్యక్తికి నిరుద్యోగుల గురించి ఏం తెలుస్తుంది? ఆయన కింద పనిచేసి ఈ తాబేదారులకి ఆయనని సన్నద్ధం చేసుకోవడం కోసం, ఆయన ప్రసన్నం చేసుకోవడం కోసం మాట్లాడుతూ ఉన్నారు. నిన్న వాళ్ళ నాయకుడు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు నిన్న లైబ్రరీ పోయాడు. రియాజ్ గారు లైబ్రరీ పోతే విద్యార్థులు ఎంటబడే పరిస్థితి, కొట్టడం ఒకటే తక్కువ, ముందు అది కూడా జరుగుతుంది. ఇవాళ రియాజ్ జరిగింది, రేపు 119 ఎమ్మెల్యేలకు కూడా గ్రామాలకు పోతే అదే జరగబోతుంది. మిమ్మల్ని వెంటాడుతారు, నిలదీస్తారు, విద్యార్థులను చికాకు పరుస్తారు. కాబట్టి నిరుద్యోగులతో పట్టుకున్నాడు ఎవడు బాగుపడలే. కాబట్టి ఈ చిల్లర వ్యక్తుల గురించి, చిల్లర నాయకుల గురించి మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదు. పట్టించుకోవాలా వద్దనే విద్యార్థులు చూసుకుంటారు. మీరు ఆ ఒక వీడియో కింద కామెంట్లు చూడండి. ఒక 200 కామెంట్లు వస్తే 200 కామెంట్లో ఒక్క కామెంట్ అన్న వాళ్ళకైనా పాజిటివ్ ఉంటుందా? వాళ్ళు ఒక రాజకీయ వ్యభిచారులుగా మారి ఇష్టానుసారం ఏది పడితే అదే మాట్లాడుతున్నారు తప్ప ఒక సబ్జెక్టు పైన నిజంగా మీకు నిరుద్యోగుల పట్ల అభిమానం ఉంటే మీ ప్రభుత్వంతో మాట్లాడండి, నోటిఫికేషన్లు వేయించండి. ప్రతిసారి త్వరలో అనే పదం ఎందుకు వాడుతున్నారు? త్వరలోనే పదం కాకుండా మీరే తేదీలు ఇచ్చి, మేనిఫెస్టో ఇచ్చి, అన్ని రకాలుగా ఇస్తామని చెప్పేసి అబద్ధాలు ఆడుతూ మళ్ళీ త్వరలోనే మాట్లాడుతున్నారు. ఈ మాట్లాడే నాయకులకు దమ్ము ధైర్యం ఏది లేదు, సబ్జెక్టు పైన అవగాహన లేదు. మీకు నిజంగా విద్యార్థుల పట్ల అభిమానం ఉంటే, విద్యార్థుల పట్ల ఏదో చేయాలని ఒక తపన ఉంటే, మీకు దమ్ముంటే మీ మంత్రులతో మాట్లాడండి, మీ ముఖ్యమంత్రి మాట్లాడండి, నోటిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేయండి. అది చేత కాదు, ఏదో ఒకటి మాట్లాడతారు. మాట్లాడే దాంట్లో కంటెంట్ ఉంటుంది అంటే కంటెంట్ ఉండదు. ఈ మాట్లాడే నాయకులకు ఎవరికన్నా ఎస్జీటీకి టీజీటీకి తేడా తెలుసాం అడగండి ఒకసారి. ఎస్జీటీ టీజీటీ తేడా కూడా తెలియని నాయకులు నిరుద్యోగుల గురించి మాట్లాడితే ఎట్లయితుంది? వీళ్ళు ఏం మాట్లాడి తెలియదు కాబట్టే ప్రతి డిబేట్లో అబాస్ పాలవుతున్నారు. అంటే సబ్జెక్టు కరెక్ట్ మాట్లాడలేక ఏదో ఒకటి మాట్లాడి ఇరుక్కపోతున్నారు. కిందంగా విద్యార్థులు అమ్మనా బుద్ధి తిడుతున్నారు. ఇక మిమ్మల్ని లాస్ట్ తరిమే పరిస్థితి కూడా త్వరలోనే రాబోతుంది. కాబట్టి ఇష్టానుసారంగా మాట్లాడకండి. మీకు చేతనైతే దమ్ము ధైర్యం ఉంటే మీ నాయకులతో మాట్లాడి నోటిఫికేషన్లు వేయించే ప్రయత్నం చేయండి. కానీ చిల్లర వల్ల మాట్లాడితే చిల్లరగాలుగా మారిపోతారు. మేము చిల్లరగాలు కాదు, మీరు చిల్లరగారు అని చెప్పేసి ఆల్రెడీ విద్యార్థులు ముద్ర వేశారు. ఇప్పుడు నిన్న ఒక ఆయన వ్యక్తి అంటపడ్డారు. రేపు మీరు కూడా, మిగతా నాయకులు కూడా జనంలో మధ్య, విద్యార్థుల మధ్య తిరగలేని ఒక పరిస్థితి నెలకొన్నది. ఆ తెచ్చుకునే పరిస్థితి తెచ్చుకోవద్దు. తక్షణమే ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలా, ఇవ్వకపోతే నిరుద్యోగులు ఎంటబడితే దానికోసం ప్రత్యేకమైన ప్రణాళిక కూడా రూపొందించబోతున్నాం. అన్ని జిల్లాలలో మీటింగులు పెడతాం, సభలు పెడతాం, అంగర్ సైకిల్ చేస్తాం, రౌండ్ టేబుల్ సమావేశాలు పెడతాం. మీ పైన నిరుద్యోగులంతా ముప్పేట దాడి చేయబోతున్నారు. కాకపోతే ఏంటంటే కేసులనే ఒకే ఒక భయంతో నిరుద్యోగులు మీరు ఆపుతున్నారు. కానీ మీరు కనుక పోలీసులు పక్కన పెడితే మీరు ఒక్కరోజు కూడా ప్రభుత్వ సీట్లో కూర్చొని పరిపాలన చేయలేరు. అంటే మీరు వెనకంగా పోలీసులను పెట్టుకొని మీరు పరిపాలన చేస్తారు తప్ప నిజంగా ప్రజాస్వామ్య పరిపాలన చేస్తారు అంటే చేయడం లేదు. ఇవాళ 42% రిజర్వేషన్లు ఇస్తామని, బీసీలకు ఇస్తామని కామన్ డిక్లరేషన్ పెట్టుకుని వాళ్ళు అమలు చేసిరా?
అమలు చేయకుండా పక్కదారి తప్పుకునే ప్రయత్నం చేశారు. నిరుద్యోగులను నాగం చేశారు, బీసీ సమాజాన్ని నాగం చేశారు. అందరూ ప్రజలంతా దాన్ని అబ్జర్వేషన్ చేస్తూనే ఉన్నారు. నిరుద్యోగులు రాజకీయ నాయకుల వెంటబడి కొట్టే రోజు త్వరలోనే రాబోతుందని స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. మా ప్రభుత్వం ఉద్యోగాలు ఏమైనా డౌట్ కనుక మీకుంటే నేను మిమ్మల్ని ఎండబెట్టుకుపోయి అవసరమైతే ముఖ్యమంత్రితో మిమ్మల్ని నిరుద్యోగులందరినీ కల్పిస్తా రండి అని చెప్పేసి మాట్లాడుతున్నారు కాంగ్రెస్ నాయకులు. మీరేమంటారు? ఎప్పుడు మాట్లాడతారు? 5 ఏళ్ళు అయిపోయినా మాట్లాడతారా? ఆల్రెడీ 18 నెలలు అయింది. గవర్నమెంట్ వచ్చి 18 నెలలు అవుతుంది. 18 నెలల కాలంలో మీరు అధికారికంగా ఇచ్చిన నోటిఫికేషన్లు వెళ్ళి గత గవర్నమెంట్ ఇచ్చిన ఉద్యోగాలు లెక్క చెప్పుకుంటా, దొంగ మాటలు చెప్పుకుంటా, అసలు ముఖ్యమంత్రి అనే వ్యక్తికి అర్హత లేదు. ఫస్ట్ సోయిదపి మాట్లాడుతున్నాడు, అవగాహన రహితంగా మాట్లాడుతున్నాడు. ఎవరన్నా ఉద్యోగాలు వద్దని ధర్నా చేసిరా? ఒక డిఎస్సికి గ్రూప్ 2కు మధ్య తేదీల మధ్య వేరియేషన్ వచ్చినప్పుడు దాన్ని కొంత డేట్లు జరపమని ధర్నా చేశారు. ఉద్యోగాలు వద్దని చేయలే. ఆ సోయి కూడా లేని ముఖ్యమంత్రి సీటు మీద కూర్చుంటే ఎట్లా? నీకు ఏ అవగాహన లేదు. ఒక రాజకీయ అవగాహన తప్ప నీకు సామాజిక స్పృహ లేదు. నీకు ఒక భౌగోళిక పరిస్థితి తెలియదు. బనకజర్ల ప్రాజెక్ట్ ఎడగడుతురో తెలియదు. నల్లమల్ల యాడుందో తెలియదు. తెలంగాణలో కులాలేందో తెలియదు. బీసీ వాదమేందో తెలియదు. సామాజిక అవగాహన లేనటువంటి ఒక రాజకీయ బ్రోకర్ సీఎం సీట్లో కూర్చొని వాళ్ళ పరిపాలన చేస్తున్నారని స్పష్టంగా చెప్పదలుచుకున్నా. ఇలాంటి బ్రోకర్లకు త్వరలోనే సరైన గుణపాఠం ఖచ్చితంగా చెప్తారు. నిరుద్యోగులమంతా ఏకమైతే మీరు ప్రభుత్వ పరిపాలన చేయడం కష్టమవుతుంది. మిమ్మల్ని వెంటబడి రాళ్ళేసే రోజు కూడా త్వరలోనే రాబోతుందని స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. కాంగ్రెస్ నాయకులకు కావచ్చు, ప్రభుత్వాన్ని కావచ్చు, మీరు ఎందుకు టార్గెట్ అవుతారు? ఒకసారి ప్రతిసారి కోచింగ్ ఇన్స్టిట్యూట్లు వాళ్ళు నడుపుతుర్రు అని చెప్పేసి అంటే మీకు కొత్త కాదు. మీకు గతంలో జర్నలిస్ట్గా పనిచేశారు. తర్వాత గత ప్రభుత్వంలో కూడా మీరు కోచింగ్ ఇన్స్టిట్యూట్ జరుపుకుంటూనే ఉద్యమాల్లో ఉన్నారు. అమర నిరదీక్ష కూడా చేశారు. సో అలాంటి సందర్భంలో మీకు ఎందుకు ఊకే మిమ్మల్ని టార్గెట్ అవుతారు? అంటే అశోక్ సార్ వాస్తవాలు చెప్తాడు. తెలంగాణ సమాజానికి నిరుద్యోగ వ్యవస్థలో జరుగుతున్న అక్రమాల గురించి, వాళ్ళు ఇయ్యని ఉద్యోగాల గురించి లెక్కలతో సహా ప్రతిరోజు అశోక్ సార్ సమాజానికి చేరవేస్తుండు. అశోక్ సార్కి ఒక ఇన్స్టిట్యూట్ అని అబండ వేయడం తప్ప నువ్వు చేసేది ఏమీ లేదు. ఇంకా వేరే ఏం లేదు నా దగ్గర. ఎందుకంటే నేను ఒక 15 ఏళ్ళు జర్నలిస్ట్గా పనిచేసిన, నాకు సామాజిక అవగాహన ఉంది. విద్యార్థి ఉద్యమాలలో పనిచేసిన, ఉస్మాన్ యూనివర్సిటీలో 5-6 ఏళ్ల పాటు WP చేసిన, PhD చేసుకున్న, టోటల్ సబ్జెక్టు పైన వ్యవస్థ పైన గ్రిప్ ఉంది కాబట్టి మాట్లాడుతున్నా. నాకు సమాధానాలు చెప్పలేక, నేను వేసే ప్రశ్నలు సమాధానం చెప్పలేక ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్, మరి ఎన్ని కోచింగ్ అట్లంటే మరి 100 రకాల కోచింగ్ ఇన్స్టిట్యూట్ రావాలి కదా, మరి ఎవరు రావట్లేదు కదా. అశోక్ సార్ ఎందుకు వస్తున్నాడు అంటే అశోక్ సారు నిరుద్యోగ వ్యవస్థ పైన కమిట్మెంట్ ఉంది, నీతి ఉంది, నిజాయితీ ఉంది. ఆ నీతి నిజాయితీ కొట్లాడుతున్నా. పైగా నేను ఎడ్యుకేషన్ జర్నలిస్ట్గా పనిచేసిన కాబట్టి ప్రతి నోటిఫికేషన్లో అంతరార్థం తెలుసు, దాంట్లో లోపాలు తెలుసు, దాంట్లో రిజర్వేషన్ల పంచాయతీ తెలుసు, వాళ్ళ ఏజ్ బ్యాలెన్స్ తెలుసు, ఏ విధంగా మోసం చేస్తూ తెలుసు. ప్రతి అంశాలపైన అవగాహన ఉంది, మాట్లాడుతున్నారు కాబట్టి నేను టార్గెట్ చేస్తున్నారు. పైగా రాష్ట్రంలో నిరుద్యోగ ఉద్యమంలో ప్రథమ స్థానంలో ఇలా కొట్లాడుతున్న వ్యక్తి అశోక్ సార్. విద్యార్థులంతా నా వైపు చూస్తున్నారు కాబట్టి నన్ను టార్గెట్ చేస్తున్నారు. నన్ను టార్గెట్ చేస్తే వాళ్ళు ఫేమ్లోకి వస్తారనే బాధతో వాళ్ళు ఉన్న నాయకులు ఇలా మాట్లాడుతున్నారు. ఒకరిద్దరు సోకాళ్ళు కాంగ్రెస్ నాయకులు 3-4 మాట్లాడుతున్నారు కదా. నన్నే టార్గెట్ ఏం చేస్తున్నారంటే నా గురించి మాట్లాడితే వాళ్ళ గురించి చూస్తున్నారు కాబట్టి మాట్లాడుతున్నారు. కాబట్టి వాళ్ళకి ఏం చెప్తున్నారంటే ఫస్ట్ మీరు మాట్లాడాలంటే సబ్జెక్టు నేర్చుకోండి. సో రాష్ట్రంలో ఎన్ని రకాల ఉద్యోగాలు ఉన్నాయి, ఎన్ని నోటిఫికేషన్లు ఉన్నాయి, ఏ ఉద్యోగానికి దేనికి అర్హత ఏముంటుంది. ఇప్పుడు పోలీస్ రిక్రూట్మెంట్ ఉన్నది, 3 ఏళ్ళు అవుతుంది. 3 ఏళ్ళు నోటిఫికేషన్ వేయకపోతే 3 ఏళ్ల పాటు పెంచాలా. జియో నెంబర్ 46 పంచాయతీ ఉంది, దాంట్లో SC ST రిజర్వేషన్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా వ్యవస్థ గురించి లాంగ్ జంప్ ఉంది, లాంగ్ జంప్ ఎంత ఉండాలా, హై జంప్ ఎంత ఉండాలా, స్పష్టమైన అవగాహన లేకుండా నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారో తెలియకుండా మీ ప్రభుత్వంతో అంటే త్వరలో వస్తే త్వరలో అని చెప్పేసి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. విద్యార్థులంతా గమనిస్తూ ఉన్నారు. త్వరలోనే భారీ ప్రణాళిక తీసుకుంటాం. ఈ ప్రభుత్వం పైన ముప్పేట దాడి చేస్తాం. ఒక్కసారిగా 40 లక్షల మంది ఏకమైతే మీరు పోలీసులను పెట్టుకున్నా కూడా పరిపాలన చేయలేని ఒక పరిస్థితి మీకు ఎదురైద్దని చెప్పేసి చెప్పబోతున్నాను.